అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం. చూశారు కదా, దానికి పెట్టిన పేరు జై కేతనం. అయితే దీన్ని సాధించడానికి 2014 నుంచి 24 మధ్యన పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడిగా కాదు, జనసేన నాయకుడిగా ఏమి చేశారు అనేది మనం ఒక్కసారి చూసుకుంటే, మెయిన్గా యువతలో మార్పు తీసుకొచ్చారు. యువతని ఇప్పుడు సినిమా గోలలు, ఫ్యాన్ వార్సు ఇలా చేసుకునే వీరిని రాజకీయం అంటే ఇష్టపడని యువతని ఒకసారి రాజకీయాన్ని వైపు మళ్ళీ చూడండి. మీరు మళ్ళీతే ఎంతమంది దృష్టికోణం మారుతుందో, ఎంతమంది మీరు ప్రశ్నించడం వల్ల భయపడతారో అని చూపించడం ద్వారా ఆయన మొదటి అడుగు గెలుపు సాధ్యమైంది. అంతేకాదు, ఈ యువతని మనం మర్చిపోతున్న ఈ తరం నుంచి మొదలవుతున్న ఈ జాడ్యం ఏమిటంటే, మన సనాతన ధర్మాన్ని మర్చిపోవడం లేదా దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసే ఇవి జరుగుతూ ఉన్నాయి. వాటికి చెక్ పెట్టే విధంగా సనాతన ధర్మం గురించి యువతలోకి తీసుకు వెళ్ళే ఒక వాయిస్ పవన్ కళ్యాణ్ గారు. యువత మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజు కూటమి నగ్గడం ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారంటే మెజారిటీ పవన్ కళ్యాణ్ గారి మాటలే ఇంపాక్ట్ క్రియేట్ చేశాయనేది నా బలమైన నమ్మకం. ఇంకా రెండోది న్యూట్రల్స్. అంటే వారు అటు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఏ కులానికి సంబంధించిన వారు కాదు, ఏ మతానికి సంబంధించిన వారు కాదు. వారికి కావాల్సిన రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ చూసి, అంటే 2019 నుంచి 24 మధ్యన కళ్యాణ్ గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు నచ్చి న్యూట్రల్స్ అట్రాక్ట్ అవ్వడం వల్ల గుర్తింపు పొందింది జనసేన పార్టీ. రెండో పాయింట్గా పూర్తి చేసుకున్నది న్యూట్రల్స్లో పేరు తెచ్చుకో. ఇంకా 3, ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత కాపుల్లో నుంచి ఉన్న ఒక సీఎం అవ్వాలనే కోరికను చనిపోయిన క్షణంలో దాన్ని తిరిగి నేనే ప్రాణం పోస్తాను అని ఆ ప్రాణం పోసే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల ఎదుర్కొంటూ సొంత సామాజిక వర్గం సపోర్ట్ స్టార్టింగ్లో రాకపోయినా ప్రజారాజ్యం దెబ్బ వల్ల జాయిగా ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ కాపుల్లో కూడా ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడంటే నెక్స్ట్ డెఫినెట్గా సీఎం అవుతాడు, మా కమ్యూనిటీ నుంచి కూడా ఒక సీఎం ఉంటాడు అని ఒక నమ్మకాన్ని కలిగించాడు. అంతేకాదండి, ఎన్నో క్యాస్ట్ ఈక్వేషన్స్ని కలిపాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే, అది కారణాలు ఏమన్నా కావచ్చు, చరిత్రలో ఉన్న కారణాలు ఇప్పుడు మాట్లాడుకోవడం అప్రస్తుతమైనప్పటికీ కాపులకి కమ్మలకి పడదు అన్న పాయింట్ ఒకటి. వారిని వీరిని కలపడం ద్వారా ఇంత అద్భుతమైన మెజారిటీ రాగలిగింది, పాత్ర పోషించగలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అని ఒక రకంగా చెప్పాలంటే క్యాస్ట్ కన్సల్టేషన్స్ చేశారు. అంటే క్యాస్ట్ని కలిపారు. కాపు కమ్మ లేకపోతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు
వాళ్ళలో ఉన్న అంతర్గత విభేదాలు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఇది కొంతమంది పిచ్చివాగుడు వాగుతారు కదా, కులం గురించి మాట్లాడను, మతం గురించి మాట్లాడను అనే తన సిద్ధాంతాల్లో పెట్టుకుని దాని గురించే మాట్లాడతాడని, దాని గురించి మాట్లాడేది ఎందుకంటే ఇలాగ మార్పు వస్తుందని చెప్పి ఆయన తీసుకున్నదే ఇది. తర్వాత తన క్యాడర్, తన అసలే ఈ పార్టీ నాయకుల పార్టీ కానే కాదు, కార్యకర్తల పార్టీ. 2014 నుంచి 24 మధ్యన కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది కేవలం కార్యకర్తలే. ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తూ హెల్త్ ఇన్సూరెన్సులు లేకపోతే ప్రమాద బీమాలు ఇలాంటి ఏర్పాటు చేయడం ద్వారా మరింత క్యాడర్కి సపోర్ట్ నేను ఉన్నానని వాళ్ళకు ఒక భరోసా కల్పించడం ద్వారా ఇప్పుడు 60,000 నుంచి 12 లక్షల దాకా చేరింది. నెక్స్ట్ ఇయర్కి ఎంత చేరుతుంది, 5 సంవత్సరాల్లో ఎంత చేరుతుంది చూడాల్సింది. చివరిగా అసలైన మెలిక ఏమిటంటే 2024 ముందు జనసేనలో కొంతమంది నాయకులు రావడానికి సంశయించారు. ఎందుకు? జగన్ మీద వ్యతిరేకత ఉంది, కరెక్టే. మనం జనసేనలోకి వెళ్తే నగ్గగలమా లేదా అని ఒక సంశయాన్ని వాళ్ళలో పెట్టుకుని జనసేనలో రావడానికి సిద్ధపడలేదు. అందుకే ముందుగా తయారు చేసుకున్న బీజేపీ జనసేన అనే ఒక కూటమి, ఆ 2 పార్టీల కూటమి అనేది అంత సక్సెస్ ఫార్ములా కాలేకపోయింది. టీడీపీ ఎప్పుడైతే ఇటు మనకు వచ్చిందో ఒక చిన్న సపోర్టు దొరకడంతో కళ్యాణ్ గారు గీసిన ఈ ప్లానింగ్లో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు జనసేనలోకి జాయిన్ అవ్వడానికి నాయకులు క్యూ కడుతున్నారు. ఎందుకంటే పార్టీ కూటమి కట్టిన విధానంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి, ఆయన ప్లానింగ్ బాగుంది కాబట్టి, వ్యూహాన్ని నాకు వదిలేయండి అన్న మాటని కార్యకర్తలు నమ్మిన విధానం బాగుంది కాబట్టి, బాలినేని శ్రీనివాస్ గారు కానీ, పెండం దొరబాబు గారు కానీ ఇలాంటి ఎంతోమంది ముఖ్యమైన నాయకులు రాబోతున్నారు. పార్టీ బలోపేతం కాబోతోంది. డెఫినెట్గా మనం హోప్ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కూడా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూడబోతున్నామనే దానికి ఎటువంటి సంకోచం లేదనేది నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలపండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.